కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివేసేదసాదనం. ఈ రోజున మన విజయనెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పద్మావతి అమ్మగారు చనిపోయిన తర్వాత ఇప్పటికీ మనం అస్థికలు అనేది ఈ బూడిద అనేది ఒక నది పారే నదిలో కలపాలనే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ యొక్క గంగలో కలపడం వల్ల అమ్మ ఆత్మశాంతి జరిగి మన ఫౌండేషన్కి అమ్మ అనుగ్రహం ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండాలని చెప్పేసి మన నాగరాజ్ సార్, అలాగే శ్రీపతి గారు, వైకుంఠం గారు, చలపతి, మేము అందరం కూడా ఆ అమ్మ అస్థికలకు పూజ చేసేసి ఈ అస్థికలు ఈ యొక్క భస్మము ఆ గంగలో కలపాలి కాబట్టి మేము ఈ రోజున పూజ ప్రారంభం చేస్తూ ఉన్నాము. చక్కగా ఒకసారి అక్కడ కూర్చోండి. ఒక 3 సార్లు అవయవాలు మన కలవరాలు తీయాలి. ఓం గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదివేసేదసాదనం ప్రణో దేవే సరస్వతే భాజే బిర్వాజనేవతే దీనామవిత్ర్యవదః. ఓం ఈశానస్సర్వవిద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్సు సదా శివోం. దాంట్లో పట్టేంత ఇగో తల దగ్గరికి వెళ్ళి ఒకటి, కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటి, అట్లా తీసుకోండి. తీసుకోండి, అన్ని అవయవాలు వచ్చినట్టు తీసుకోండి. ఇగో ఇక్కడ ఈ తల దగ్గర. ఓం చలపతి గారు. నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్య ఉతో దైశవే నమః. నమస్తే అస్తు ధన్వనే వాహ్యామస్తే నమః. యాదైశో శుభతమా శివం భూవతే తనో శివాశరుభ్యాయాతమజనయానో పుత్రణయ. ఓం పరమేశ్వర స్వరూపాంగ దేవతాభ్యో నమః. ఈశ్వరాయ నమః. సర్వేశ్వరాయ నమః. అతల రుద్రాయ మహాతల రుద్రాయ రుద్రాయ ఘోర రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ ఓ మహారుద్రాయ నమో నమః. ఓం నమో భగవతే పరమేశ్వరాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్. హిరణ్యగర్భగర్భస్థ విషవాస. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారణాయ ధీమహి తన్నో పితర ప్రచోదయాత్. ఓం శ్మశాన దివసేనః సకల దోష నివారణార్థం పుణ్యలోకప్రాప్త్యర్థం భస్మం ఒక 3 సార్లు తీసుకో. ఈ అస్థికలు పంచామృతాలు చల్లు. అది దాంట్లో పెట్టుకుంటారు. పసుపు చల్లు. పూలు ఉన్నాయి, పూలు ఉన్నాయి సంచిలో ఉన్నాయి. ఓం పంచామృతే దేవస్నానం శ్రీగురుదేవేశమయాత్తం సురేశ్వరః. ఓం హిరణ్యగర్భగర్భస్థ్యం హేమవేశవావసో అనంతపుణ్యమలదం శాంతి ప్రయచ్చమే. చుండుకుండ చుట్టూ అక్కడ చల్లేసి అంత పంచామృతాలు రౌండ్ చుట్టూ ఇక్కడ మీరు ఇక్కడ శ్మశానం మొత్తం పోసేయండి. అక్కడ వద్దు, అక్కడ కొంచెం చాలు, అక్కడ చాలు. దీని చుట్టూ మొత్తం అది మొత్తం పోసేయండి. అక్కడ కావాలి కదా, అవసరం లేదు ఇంకా. అక్కడ ఒకసారి చేయాలి కానీ అక్కడ డైరెక్ట్ కలిపేయడమే. ఓం పంచామృత స్నానమహం కరిష్యే. గుచ్చుకుందా చూసుకోండి, ఏం గుచ్చుకుందో చూసుకోండి. మీరు అక్కడే నిలబడి చుట్టూ పోసినా ఏం కాదు, మీరు తిరగాల్సిన అవసరం లేదు. మధ్యలో పోసేసే రైట్. ఆ డబ్బా వాడే ఆత్మశాంతి జరగాలని చెప్పి ఆమెకి సత్యతలు కలగాలి, సార్కి మంచి ఆరోగ్యం ఉండాలి, మీకు అలా ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా సర్వశుభాలు జరగాలి. మీరు ఈ పక్కన పెట్టండి సార్. ఇక్కడ ఆత్మశాంతి సిద్ధిరస్తు, పుణ్యలోక ప్రాప్తిరస్తు, వైకుంఠ యోగిత ప్రాప్తిరస్తు. కుండలో 2 పూలు పితృదోష నివారణ సిద్ధిరస్తు, వంశదోష నివారణ సిద్ధిరస్తు, సర్వగండదోష నివారణ సిద్ధిరస్తు.
దేవతా స్వరూపాంగ దేవత కూర్చొని అట్లా సలేసేయండి అంతే. కానీ డైరెక్ట్ వైకుంఠం వెళ్ళిపోతుంది, ఎందుకంటే సంక్రాంతి ఉంది కదా. అది ముట్టియండి సార్. ఏకాదశి ముందు చెప్పాను నేను. ఏకాదశి ముందు రోజు వచ్చింది వైకుంఠ ఏకాదశి. నేను ముట్టియానా సార్? ముట్టియండి. ఇట్లా చేయలేదు అట్లా వస్తుంది అట్లా. కుండ చుట్టూ తిప్పాలా తర్వాత వనస్పత్యుద్భవే దివ్యే గంధే సంహితః క్రియ సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यतः ధూపమాఘ్రాపయా ప్రత్యక్ష ధూపం దర్శయామి. భజించు. ఓం హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ. ఇక్కడ పెట్టేశారు మట్టిలో పెట్టేసి. అది మూకుడు పట్టుకో. అది పర్లేదు వదిలేయండి. ఉండని ఇది పట్టుకో. అట్లా అతుకో అవి కావు. కొంచెం వదిలేండి సార్. వదలండి. అది అట్లా అవ్వదు. ఇప్పుడే నార్మల్ క్వాలిటీ అనుకుంటే అనుకో. ఓం హిరణ్యపాత్రామదో పౌర్ణం దదాతి వదభ్యోసానీతి ఏకదా బ్రహ్మణుపహారతే ఏకదా యజమానాయుస్తేజో దదాతి సంతత శ్రీరస్సు సన్మంగళాని భవంతు. ఓం శ్రీ పితృదేవతామిద్దిశ్యాత్రిదేవతాప్రీత్యర్థం ఆనందదిభ్యమంగళనీరాజనం దర్శయామి. దాంట్లో బదులవి అట్లా డైరెక్ట్ పెట్టపోయినావు. అలా అది కట్టడానికి కావాలి. అవును అక్కడ కావాలి కదా, అక్కడ దాని మీద పెట్టేసి ఇంకేం లేదు. ఇక ప్రదక్షిణ చేయి. అవును వేసి ఆ పువ్వులు అక్కడ పాదాల దగ్గర పెట్టాడు. బాగా అక్కడికి ఏం అవసరం లేదు, ఇంకా పువ్వులు ఏమొస్తుంది కొన్ని వచ్చేసాం. పసుపు కుంకుమ కావాలి అక్కడికి అవసరం అక్కడ ఏం లేదు. ఇంకా అక్కడ అవసరం లేదు, డైరెక్ట్గా భస్మం దాంట్లో కొంచెం భస్మం ఎక్కువ వేసారు. ఉండాలి కొంచెం కొంచెం వేసి చాలా మూత పెట్టేసినాక తీయనికి రాదు. కానీ 3 యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారణభావేన రక్ష రక్షో పితృదేవతః పితృదేవతా నిర్దిశ్య పితృదేవతా ప్రీత్యర్థం సర్వ అమంగళ సర్వదారిద్ర్య సర్వదోష నివారసిద్ధ్యర్థం శ్మశాన దివసేన పుత్రకార్యమహం కరిష్యే. మీరు కూడా ఒక పుష్పం వేయండి. సార్ని కూడా ఒక్కసారి గుర్తు చేసేసుకొని ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు పితృదోష నివారణ సిద్ధిరస్తు. సంవత్సరం అంత వేయద్దు, పడిపోతుంది. కొంచెం కొంచెం ఏదో అందులో పెట్టేయండి. వాటర్ పగలదు, కట్టండి. నేను కట్టనా? ఆ మూల కూడా తీసేసుకోండి.
అట్లా కాదు. దాని చుట్టూ తిప్పండి, కుండ చుట్టూ తిప్పి కట్టాలి. అందులో